గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పండి. ఇప్పుడు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో ఈ సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడంటే బీసీ ఆయనే అంటున్నాడు. బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏదైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు. మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు. అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది.